అలానే మిస్సెస్ రావు ఇప్పటి వరకు మనం అమెరికా నుంచి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల గురించి, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాల గురించి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి వీడియోలు పెట్టడం చూసాం. అక్కడి నుంచి ఎవరైతే వీడియోలు పెడుతున్నారో వాళ్ళ వీడియోలని ఇప్పుడు అమెరికా ప్రభుత్వం చెక్ చేస్తుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అణువడుగు చెక్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఒకవేళ వాళ్ళు అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించిన, వ్యక్తిత్వ హననం చేస్తూ దుర్భాషలు ఆడుతూ వీడియోలు పెట్టిన వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది అమెరికా ప్రభుత్వం, అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు. సాధారణంగా మనకి 2024 ఎన్నికలకు ముందు ఇండియాలో ఉండేటువంటి వాళ్ళకంటే కూడా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ ఉండేటువంటి పార్టీలని సమర్థించేటువంటి వాళ్ళు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు పోటీపడి వీడియోలు పెట్టారు. సోషల్ మీడియాలో రకరకాలుగా వాళ్ళు బూతులు తిడుతూ అనేక వీడియోలు పెట్టారు. ఈవెన్ ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన అధినేతల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ మహిళలు కూడా కించపరిచేలాగా వీడియోలు పెట్టారు. ఇష్టానుసారంగా అక్రమ సంబంధాలను అంటుకడుతూ వీడియోలు పెట్టారు. బండ బూతులు తిడుతూ మాట్లాడారు. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు అమెరికా ఐడెంటిఫై చేస్తుంది. ఎవరైనా సరే కుల విద్వేషాలను రేపేటువంటి వాళ్ళని కానీ, మత విద్వేషాలను రేపేటువంటి వాళ్ళని కానీ, దేశానికి సంబంధించిన విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళని కానీ ఐడెంటిఫై చేస్తుంది. అమెరికాలో ఉంటున్నటువంటి విదేశీయులు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళు ఏ విధంగా అమెరికాలో వ్యవహరిస్తున్నారు అనే దాని మీద కూడా నిఘా పెట్టారు. సాధారణంగా అక్కడికి ఎవరైనా సెలబ్రిటీలు వెళ్తే పెద్ద ఎత్తున ఊరేగింపులు చేయటం, రోడ్ల మీద జెండాలను ప్రదర్శించడం, అలాగే హెలికాప్టర్లతోటి వాళ్ళ యొక్క అభిమానాన్ని ఆయా రాజకీయ పార్టీల మీద చాటుకోవడం, ఇవన్నీ మనం చూసాం గత కొన్ని సంవత్సరాల నుంచి. ప్రత్యేకించి ఇండియన్స్, ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళల్లో 90% ఇండియన్సే ఉన్నారు. ఆ ఇండియన్స్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. టోటల్గా ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళలో 30% ఒక తెలుగు వాళ్ళే ఉన్నారనేది ఒక అంచనా. తెలుగు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అక్కడ అనేక సభలు పెడుతుంటారు. నాట, నాట్స్, ఆట, ఇలా తానా, ఇలా రకరకాలుగా సభలు పెడుతూ ఉంటారు. అక్కడ దానికి పర్మిషన్ తీసుకుంటారు. కానీ అమెరికా నామ్స్ ప్రకారం ఆ హాల్లో ఎంతమంది ఉండాలో అంతమంది ఉండాలి. కానీ దాని పరిమితికి మించి అక్కడ వాళ్ళు సమావేశాలు పెట్టడం, అలాగే పెద్ద ఎత్తున సౌండ్స్ వచ్చేలాగా సౌండ్స్ చేయడం, ఇవన్నీ కూడా అమెరికాలో కుదరదు. అంతవరకు ఓకే ఆ సభల వరకు. కానీ ఇక్కడి నుంచి ఏ రాజకీయ పార్టీ నాయకుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రాజకీయ పార్టీ నాయకుడికి పెద్ద ఎత్తున స్వాగతాలు పలకడం, ఇండియాలో మాదిరిగా వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడం, అందుకోసం అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తుంది అమెరికా ప్రభుత్వం. ఇప్పుడు ట్రంప్ ఇండియన్స్ని వెంటాడుతూ ఉన్నారు. ఏ స్థాయిలో వెంటాడుతున్నారంటే, కొద్దిసేపటి క్రితమే నాకు అంతర్జాతీయంగా అనుభవం ఉన్నటువంటి ఒక కౌన్సిలర్ నాకు కలవడానికి వచ్చారు. ఆయన చెప్తున్నారు, ఆస్ట్రేలియాలో లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి మన వీసాలను అప్రూవల్ని కుదించారంటే దానికి కారణం ట్రంప్ అని చెప్పి చెప్తున్నారు. కేవలం ఆస్ట్రేలియానే కాదు, కెనడాలో కానీ, లేదు యూకేలో కానీ, ఇలా అనేక చోట్ల ట్రంప్ ఆదేశాల మేరకే ఇండియన్స్ని ఎంటర్ కాకుండా ఆయా దేశాలు కట్టడి చేస్తున్నాయని చెప్పి నాకు కొద్దిసేపటి క్రితమే ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇండియన్స్ అంటే ఒక ఏహ్యభావ్యం క్రియేట్ అయింది ట్రంప్కి. దాన్ని అమెరికన్లో బాగా జొప్పిస్తూ ఉన్నారు. ఫస్ట్ అమెరికా, గ్రేట్ అమెరికా, మేక్ అగైన్ అనేటువంటి ఒక స్లోగన్ ఒకటి తీసుకున్నారు. అది నూరిపోస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి. దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇండియన్స్ అంటే వ్యక్తిగతంగా దేశం పెంచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇండియన్స్ చనిపోయినటువంటి వాళ్ళు, అంటే అక్కడ కాల్చి వేసినటువంటి వాళ్ళు 2-3 ఉన్నారు, కాల్చి వేస్తే చనిపోయినటువంటి వాళ్ళు, అలాగే రకరకాలుగా స్టూడెంట్స్ని చంపేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట రకరకాల రూపాల్లో చనిపోయినటువంటి తెలుగు వాళ్ళే దాదాపు 7-8 మంది ఉన్నారు. ఇలాంటి పరిణామాలు గతంలో ఉండేవి కాదు, ఇప్పుడు మాత్రమే ఉన్నాయి. దానికి కారణం ఏంటి అని అంటే, ఇండియన్స్ అంటే అక్కడ
వ్యతిరేకమైన భావం రావడానికి కారణం ఏంటంటే 96 నుంచి, ఆల్మోస్ట్ 90s నుంచి అనుకోండి, 90s నుంచి అనేక మంది ఈ స్టెమ్ కోర్సులు చేసినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళినటువంటి వాళ్ళు 50% ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ పత్రాలని సబ్మిట్ చేసి అమెరికాలోకి అడుగుపెట్టారనేది అమెరికా ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తుంది. అందుకే ఇప్పుడు వాళ్ళ పత్రాలన్నింటినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్క్రూటినీ చేస్తూ ఉంది. అసలు వీళ్ళ బిహేవియర్ ఏంటి, వీళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వీళ్ళు పెట్టేటువంటి వీడియోలు ఏంటి, వీళ్ళు పోస్ట్ చేసేటువంటి పోస్టులు ఏంటి, వీళ్ళు ఎలాంటి పోస్టులను లైక్ చేస్తున్నారు, ఎలాంటి వాటిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, వీళ్ళ ఫ్రెండ్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వీళ్ళ తల్లిదండ్రులు అమెరికా విజిట్ చేశారా, అమెరికా విజిట్ చేసినప్పుడు వీళ్ళు ఎలా వ్యవహరించారు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఆయా దేశాల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా లేదా కుల విద్వేషాలను రెచ్చగొట్టేలాగా వ్యవహరిస్తున్నారా, వీటన్నిటి మీద ఇప్పుడు స్క్రూటినీ చేసి ఆ తర్వాత మాత్రమే వీసా అప్రూవల్ చేస్తుంది అమెరికా కాన్సులేట్. అందుకే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి ఇప్పుడు అమెరికా కాన్సులేట్ ఇంటర్వ్యూలు స్లాట్లు ఇవ్వట్లేదు. ఏప్రిల్ తర్వాతనే స్లాట్లు అని చెప్పి చెప్తూ ఉంది. దాదాపుగా 2-3 నెలల నుంచి అసలు స్లాట్లే ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే మొత్తం సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్క్రూటినీ చేస్తున్నారు. ఈవెన్ మనకి ఇప్పుడు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, అనేక టూల్స్ వచ్చినాయి. చాట్ జీపీటీ వచ్చింది, ఓపెన్ ఏఐ వచ్చింది, గ్రోక్ వచ్చింది, జెమినై వచ్చింది. ఇలా రకరకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి టూల్స్ వచ్చాయి. వాటిని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాడుతూ ఉన్నారు. యూత్ విపరీతంగా వాడుతున్నారు వాటిని. మీరు ఏమడిగారో అది కౌంట్ అవుతుంది, మీరు ఏమి రిప్లై ఇచ్చారో అది కౌంట్ అవుతుంది, మీరు మీ సోషల్ మీడియా అకౌంట్లో ఏం పోస్ట్ చేశారో అది కౌంట్ అవుతుంది. ఇదేదో మాన్యువల్గా చెక్ చేసేది అయితే కనుక మనం ఏం పెట్టినా కానీ అన్నీ చూస్తారా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ మొత్తాన్ని చెక్ చేస్తున్నారు. దాన్నే వెట్టింగ్ అని అంటున్నారు. దాన్ని ద్వారా ఐడెంటిఫై చేసి అసలు అమెరికాలో ఉండడానికి వీళ్ళు అర్హులా కాదా అనేది నిర్ధారిస్తున్నారు. ఆ తర్వాత మాత్రమే మీకు ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు, ఇంటర్వ్యూలో వీసా ఇస్తున్నారు. అసలు ఇంటర్వ్యూ స్లాట్లే ఇవ్వట్లేదు కొంతమందికి. సో ఇలాంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒకప్పుడు అమెరికా నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగేటప్పుడు ఎవరెవరైతే అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి విద్వేషాలను రెచ్చగొట్టేలాగా ఎట్టబడితే ఎట్ట బూతులు తిడుతూ మాట్లాడారో వాళ్ళందరి మీద ఇప్పుడు అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళని అన్వేషిస్తూ ఉంది. అన్వేషిస్తూ వాళ్ళని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో కొన్ని వందల మంది మన వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఇమ్మిగ్రేషన్ అధికారులు కంటపడుతున్నారు, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఐడెంటిఫై చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అమెరికా నుంచి తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ మీద, ఇండియా పాలిటిక్స్ మీద మాట్లాడేటువంటి వాళ్ళ వీడియోలు మనకు రావట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. అంతకుముందు బండ బూతులు, పచ్చి బూతులు తిడుతూ అనేక మంది వచ్చేవాళ్ళు సోషల్ మీడియాలో. ఇప్పుడు కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే అదే కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన వీడియోలు పెడితే అమెరికా వీసా రద్దు అవుతుంది. అక్కడ H1B ఉన్నా రద్దు అవుతుంది, గ్రీన్ కార్డు ఉన్నా రద్దు అవుతుంది, F1 ఉన్నా రద్దు అవుతుంది. ఏ కేటగిరీలో ఉన్నటువంటి వీసా అయినా రద్దు చేసి వాళ్ళని డిపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అదంతా ఇప్పుడు స్క్రూటినీ జరుగుతుంది. ఒకవైపు హోమ్లాండ్ సెక్యూరిటీ, ఇంకొక వైపు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ మొత్తం ప్రక్రియని పర్యవేక్షిస్తున్నటువంటి క్రమంలో ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండకపోతే ఏ రోజైనా అమెరికా నుంచి ఇలాంటి వాళ్ళని గెంటి వేసేటువంటి ప్రమాదం ఉంది. సో కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి మన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల గురించి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల గురించి, ఇక్కడ ఉన్నటువంటి కులాల గురించి, ఇక్కడ ఉన్నటువంటి మతాల గురించి మీరు చూస్తే చూడండి, కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారా మీరు అమెరికా నుంచి గెంటి వేయబడతారు అనేది అమెరికా ఇస్తున్నటువంటి సంకేతం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.